వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అలాగే ఛానల్‌ని ఆదరిస్తున్నటువంటి ప్రజలకి నిజంగా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపుగా 6,000 సబ్‌స్క్రైబర్స్ కూడా క్రాస్ కావడం అనేది జరిగింది. సో, మీరు మరింత ప్రోత్సహించాలని చెప్పేసి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో ఒక సవాల్ విసరడం అనేది జరిగింది. సో, ఇందిరమ్మ ఇల్లులు ఏ గ్రామాల్లో అయితే ఉంటాయో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాం. మిగతా చోట్ల పోటీ చెయ్యం. ఇదే సవాల్‌ని కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వీకరించే దమ్ముందా అని చెప్పేసి ఒక సవాల్ విసరడం అనేది జరిగింది. సో, డబుల్ బెడ్‌రూమ్‌లు కేసీఆర్ హయాంలో ఎక్కడైతే కట్టించారో అక్కడే మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పోటీ చెయ్యాలి. ఇందిరమ్మ ఇల్లులు ఉన్న చోట మీరు పోటీ చేయాల్సిన అవసరం లేదన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో, రేవంత్ గారు ఏమన్నారంటే, ఇందిరమ్మ ఇల్లులు ఏ గ్రామాల్లో అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇంట్లో ఎక్కడైతే ఇల్లులు ఇచ్చారో అక్కడ మేము పోటీ కూడా చెయ్యము. మీరు అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కావచ్చు, 12 సంవత్సరాల బీజేపీ పాలన కావచ్చు, 12 నెలల కాంగ్రెస్ పాలన, దేని మీద అంటే ఈ 3 పార్టీలు ఇప్పుడు వరకి ఈ ప్రజలకి ఎవరు ఏం చేశారనే చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి సవాల్ని స్వీకరించడానికి కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, బండి సంజయ్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా అని సవాల్ విసరడం అనేది జరిగింది. సో, ఇదే సవాలు గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో మేము ప్రచారం చెయ్యమని చెప్పేసి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మాట్లాడడం అనేది జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో అయితే ఇందిరమ్మ ఇల్లు లేని నియోజకవర్గం ఉందో మేము అక్కడ పోటీ చేయం, అభ్యర్థులను కూడా నిలబెట్టామని రేవంత్ రెడ్డి గారు పిసిసి హోదాలో ఈ మాట అనడం అనేది జరిగింది. మళ్ళీ తను సీఎంగా ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ మరోసారి ఈ సవాల్ విసరడం అనేది జరిగింది. సో, ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లులు ఉండవో అక్కడ మేము పోటీ చేయం, అభ్యర్థులను కూడా నిలబెట్టాము. సో, ఇందిరమ్మ ఇల్లు లేని చోట డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. సో, ఇందిరమ్మ ఇల్లులు మేము ప్రతి ఒక్క గ్రామంలో హనుమంతులు లేని ఊరుండదు, అలాగే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరుండదు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. త్వరలో ఇందిరమ్మ ఇల్లులు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అర్హులు ఉన్న వారందరికీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి సవాల్ని కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా లేదా వేచి చూడాల్సిన విషయం.